ల్యాండ్ టైటిల్ అన్నారు. ల్యాండ్ టైటిల్లో భూమి మనం అమ్ముకునేదానికి మన భూమిని ఎవరితోనూ కాదు, ఒక రాష్ట్ర గవర్నర్ అన్నా అమ్మాల, లేదా దేశ అధ్యక్షుడు వచ్చేసి ప్రథమ పౌరుడు వచ్చి రాష్ట్రపతి స్వాధీనంలో ఉంటుంది భూమి. ఒక అడుగు లోపల మనం ఏం తోక్కోవాలన్నా 2 అడుగుల లోపల గవర్నమెంట్ సొమ్మే. అది ఏందో అందరూ చెప్పి మేధావులందరూ చదువుకునే వాళ్ళందరూ చేసి పెట్టినారు. టీచర్స్ వాడు పట్టేసి వీళ్ళంతా చదువుకునే వాళ్ళంతా పేద ప్రజలుగానే ఉండాలా, మాతో సమానంగా వస్తున్నారు వాళ్ళని చెప్పి అందరూ అసూయపడి ఏదో కొన్ని జిమ్మికుల వల్ల ఎంప్లాయర్స్ కొన్ని ఓట్లు ఎగస్ట్రా వేసి అవి వేసి ఓటింగ్ శాతం తగ్గించినారు. అంతవరకే పోయింది. కానీ ఐపీ చేసిన తప్పేం లేదు. ప్రతి ఒక్క మానవుడు సమానంగా ఉండాలా, ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి దళిత వర్గాలన్నీ అడుగారిపోయినట్టు రైతుల దగ్గర నిలబడుకుంటే వాళ్ళు కాళ్ళు చేతులు తగులుతానే పక్కకు పోకుండా ఏదో చూపెట్టుకొని బతాడు. అటు వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి చదువులు, విద్య, వైద్యము అన్ని అందించి బళ్ళు పిల్లలకు మంచి చెడ్డ సహకారంగా చేయాలని చూసినాడు. అది ధనిక వర్గానికి నచ్చడం లేదన్నమాట. వీళ్ళంతా పైకి వచ్చే మనం ఎట్లా మనకు పనిచేసే వాళ్ళు ఉన్నారు అట్లా ఇట్లని అందరూ అసూయపడి ఓటింగ్ మార్చినారు. 10% మారింది. 10% మారితే గవర్నమెంట్ పడిపోయింది అంతవరకు. అది కొద్ది రోజులకు అర్థం చేసుకొని కంట్రోల్ చేసుకునే శక్తి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తెచ్చుకోగలుగుతాడు. దానికి ఏమైనా వయసు ఉంది, అన్ని అనుభవం లేదు, చిన్న వయసు. ఇంకా 10 ఏళ్ళకి అనుభవం అవుతుంది. చంద్రబాబు మచ్చుగా అనుభవజ్ఞుడు, అన్ని పార్టీలు మారినాడు, అందరినీ చూసినాడు, మొత్తము అన్ని సంస్థల్లో తనకు పలుకుబడి ఉంది, అన్ని నెరవేర్చుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఆయన రాజకీయ చతుర్థతో నెరవేర్చుకున్నాడు. అనగారి కులాలను బయటికి తీసుకొచ్చేదానికి నచ్చలేదు ప్రజలకు. ఆయన డౌన్ అయిపోయినాడు అంతవరకు.